ఋషికొండలో మంత్రుల బృందం పర్యటిస్తోంది. భవనాల్లో వసతులు నిర్మాణ అంశాలను అధికారులు వివరించారు. ప్రస్తుతం మంత్రులు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. గోడలాగా కట్టేసి పోలీసులు పెట్టి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల మధ్య ఉన్నటువంటి వ్యక్తులుగా కూడా అక్కడికి వెళ్ళాలనుకుంటూ కూడా నిర్బంధించి ఉన్నటువంటి కట్టడాలు ఏపీ టూరిజం డెవలప్మెంట్కి సంబంధించినటువంటి రిసార్ట్ని నామరూపాలు లేకుండా చేసి ఆనవాళ్ళు లేకుండా చేసి వాటన్నింటి ప్లేస్లో కొత్తగా కట్టేటువంటి దాని పేరుతో ఇంకో దగ్గర మొత్తం కట్టడం జరిగింది. ఎన్ని వైలేషన్స్ చేయాలో అన్ని వైలేషన్స్ చేశారు. దీని మీద స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ కావచ్చు, మా శాసనసభ్యులు కావచ్చు, ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ కావచ్చు, రామకృష్ణ గారు కావచ్చు, ఇట్లా అందరూ కూడా కోర్టులకు వెళ్ళారు, గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళారు. అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా అయ్యి ప్రజల సొమ్ముకు బాధ్యతగా ఒక ట్రస్టీగా ఉండాల్సినటువంటి ప్రభుత్వ అధినేత స్వయంగా ప్రజల డబ్బుని దుర్వినియోగం చేయకుండా కాకుండా విలాసవంతమైనటువంటి ప్యాలెస్ నిర్మాణం చేసుకోవడం, అది కూడా మోసం చేసి ప్రజలను, కోట్లను అందరినీ మోసం చేసి వాళ్ళు ఇచ్చినటువంటి జీవోలు ఏంటి, రీడెవలప్మెంట్ ఆఫ్ రిసార్ట్స్ అన్నారు. అప్పటికి మనకు అక్కడ హరిత రిసార్ట్స్ ఉండేవి, వాటిని రీడెవలప్మెంట్ ఆఫ్ రిసార్ట్స్కి అని చెప్పి ఫస్ట్ ఒక 92 crores జీవో ఇచ్చారు, తర్వాత 72 crores ఇచ్చారు. ఆ తర్వాత ఇట్లా జీవోల పేరుతో జీవోలు ఇచ్చుకుంటూ వెళ్ళి దాదాపు 450 crores మీ అందరికీ తెలుసు 450 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారు. ఏం పేరుతో పెట్టారు? రీడెవలప్మెంట్ ఆఫ్ రిసార్ట్. కానీ అక్కడ కట్టిందేంటి? ముఖ్యమంత్రి గారు, ఆయన కుటుంబ సభ్యులు ఉండడానికి ఆయనకి ఒక ప్యాలెస్, వారి ఫ్యామిలీ మెంబర్స్కి చిన్న ప్యాలెస్, తర్వాత వాళ్ళ ప్రైవేట్ ఆఫీసు, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి ఆఫీస్. ఎందుకు ప్రజల్ని మోసం చేసినట్టు ఈరోజు వారు సమాధానం చెప్పాలి. మ్యాప్స్లో చాలా క్లియర్గా ఉంది. గవర్నమెంట్కి ఫస్ట్ సబ్మిట్ చేసినటువంటి మ్యాప్స్ ఏంటి, తర్వాత వాళ్ళ ప్లాన్స్లోకి వచ్చేటప్పటికి ఎట్లా బెడ్రూమ్స్ ఏంటి, బాత్రూమ్స్ ఏంటి. ఫస్ట్ టైం చూశాను, నేను కూడా బాత్రూమ్ చూశాను. ఒక బాత్రూమ్ గురించి ప్రజలకు చెప్పాలి అంటే ఎట్లా ఉన్నాయి సైజు, ప్యాలెస్ సైజు. ఒక బాత్రూమ్ సైజు 21 feet by 21 feet. అంటే ఈ హాలు మనం ఇప్పుడు ఆల్మోస్ట్ కాన్ఫరెన్స్ ఏదైతే పెట్టుకున్నామో మేము మీటింగ్ పెట్టుకున్నది, ఇందులో దాదాపు 3/4 21 by 21 అంటే దాదాపు 440-450 square feet. సామాన్యుడికి 1 సెంటు స్థలంలో మనం ఇచ్చేదంతా 270 చదరపు అడుగులు. సామాన్యుడికి అదే ప్రభుత్వంలో గొప్పగా 1 సెంటు స్థలంలో మనం ఇల్లు కట్టుకునేకి ఇచ్చేది 270 అడుగులు. అట్లాంటిది అంటే ఇద్దరు సామాన్యులకు సంబంధించినటువంటి ఇల్లు ఒక బాత్రూమ్ సైజు ఉంది. ప్రైవేట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత డబ్బులు వెచ్చించి కట్టుకోవచ్చు, దానికి ఎవరికి అభ్యంతరం చెప్పలేదు. ఆయన డబ్బు ఆయన ఎట్లా ఖర్చు పెట్టి, కానీ ఇక్కడ ఖర్చు పెట్టింది ప్రజలకు సంబంధించినటువంటి సొమ్ము. అంటే లావిష్నెస్ ఏ స్థాయిలో ఉంది అనేటువంటిది. ఎందుకంటే ఇది చాలాసార్లు డిబేట్కి వచ్చినా కూడా మళ్ళీ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చెప్తా